మేడ్ ఫర్ ఈచ్ అదర్, ది రౌడీస్, అగ్ని పరీక్ష 2 ఈ 3 షోస్ కన్ఫర్మ్ అయిపోయాయని నేను దాదాపు నా రెండు వీడియోలో కూడా చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. కానీ చాలామంది ఏమనుకుంటున్నారు ఇది ఫేక్ న్యూస్, అలాంటి షోస్ ఏం లేవు, ఓన్లీ అగ్ని పరీక్ష 2 ఉండే ఛాన్స్ ఉంది కానీ వేరే లేవు అనుకుంటున్నారు. లేదు గైస్, ఈ 3 షోస్ కూడా కన్ఫర్మ్డ్ షోసే. ఏదైతే ది రౌడీస్ అండ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఈ 2 షోస్ కూడా కన్ఫర్మ్డ్. మేడ్ ఫర్ ఈచ్ అదర్ షో స్క్రిప్ట్ కూడా లీక్ అయింది బయటకి, అది ఎలా ఉండబోతుందని కూడా. అయితే అది నిజమా కాదా తెలియదు, కానీ ఫిబ్రవరి 2nd వీక్ నుంచి ఈ షో షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. కానీ టెలికాస్ట్ ఎప్పుడు చేస్తారో తెలీదు. అయితే దీనికి ఆడియన్స్ నుంచి ఎలాంటి సపోర్టు, ఓటింగ్ కానీ ఏం ఉండదు. ఓన్లీ ఇది జడ్జెస్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. జడ్జెస్ ఎంతమంది అన్నది తెలీదు, కానీ దీనికి ఓన్లీ జడ్జెస్ ఉంటారు. 8 లేదా 10 జోడీస్ వస్తారు, కమిట్ అయిన వాళ్ళు లేదా మ్యారేజ్ అయిన వాళ్ళు. వాళ్ళకి ఇది స్క్రిప్టెడ్ ఉంటే మనకి ఇంట్రెస్ట్ అనిపించదు. ఎలా అంటే మీరు ఇలా చేయాలి, అలా చేయాలి, దీనికి స్కోర్ ఉంటుంది, ఇలా స్క్రిప్ట్ ఉండకుండా ఏదైతే బిగ్ బాస్ రియాలిటీ షో ఉంది కదా, రియాలిటీ షోలాగా ప్లాన్ చేస్తే మాత్రం దీనికి మంచి ఆదరణ దక్కుతుంది, టీఆర్పీ వస్తుంది, మన ఆడియన్స్కి కూడా చూడాలనిపిస్తుంది. మాకు రివ్యూ ఇచ్చే వాళ్ళకు కూడా చూసి రివ్యూ ఇవ్వాలనిపిస్తుంది. కానీ స్క్రిప్టెడ్ లెక్క అనిపిస్తే మాత్రం చండాలంగా అనిపిస్తుంది. దాని జోలికే పోబుద్ది కాదు. మన హిందీ షోస్ ఉంటాయి కదా, రియాలిటీ షోస్, అందులో కొట్టుకుంటారు, అరుచుకుంటారు, తిట్టుకుంటారు. అలా ఉంటే మజా వస్తుంది. మరి ఎలా ప్లాన్ చేశారో తెలీదు. ఇప్పటివరకు అయితే జోడీస్ ఉంటాయి, 8 or 10 జోడీస్ ఉంటాయి. అయితే వాళ్ళకు సపరేట్ విల్లాస్ పెట్టి అందులో కెమెరాలు పెట్టి త్రూఅవుట్ నడిపిస్తారంట. అది ఎలా ఉంటుంది, మరి వాళ్ళకి ఏమైనా టాస్క్లు ఇస్తుండొచ్చు. ఆ టాస్క్లు ఎలా చేస్తారు అనేది సీక్రెట్ టాస్కుల టైపు. మరి ఏంటన్నది చూద్దాం. షో అయితే కన్ఫర్మ్డ్. ఇది ఫిబ్రవరి, ఇది 6 weeks 8 weeks ఉండే ఛాన్స్ ఉంది. షో డైలీ రన్ చేస్తారా, వీక్లీ అనేది తెలీదు. డైలీ రన్ చేసే ఛాన్స్ ఉంది. మన జియో హాట్స్టార్లోనే 3 షోస్ కూడా వచ్చేటి, మేడ్ ఫర్ ఈచ్ అదర్, అగ్ని పరీక్ష అండ్ ది రౌడీస్. ఇప్పుడు మనకు మూడు షోస్ స్టోరీస్ కూడా మనకు తెలుసు కాన్సెప్ట్. ఇది జోడీస్కి, ఇది రియాలిటీ షో లెక్కనే ప్లాన్ చేస్తానని నేను అనుకుంటున్నాను. ఇది డైలీ టెలికాస్ట్ అవుతుంది. ది రౌడీస్ అది డైలీ టెలికాస్ట్ అవుతుంది. అది ఫిజికల్ ఓరియంటెడ్ ఉంటుంది ఎక్కువగా. అండ్ అగ్ని పరీక్ష 2 మనకు తెలిసిందే, మనం చూసాం, మంచి ఆదరణ దక్కింది. దాంట్లో నుంచి వెళ్ళిన వాళ్ళే బిగ్ బాస్ కప్పు కూడా కొట్టారు. ఏదైతే ఈ షోస్ ఇష్టపడే ఆడియన్స్కి మాత్రం ఇవి రియాలిటీ షోస్ అయితే మాత్రం మేడ్ ఫర్ ఈచ్ అదర్, ది రౌడీస్, అగ్ని పరీక్ష 2 లాగే కొద్దిగా రియాలిటీ ఉంటే మాత్రం మంచిగా అనిపిస్తుంది చూడడానికి. చాలామందికి కూడా అవకాశాలు వస్తాయి. అయితే ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో మన రాహుల్ సిప్లిగంజ్ ఉన్నారుగా సింగర్, ఆయన వెళ్తున్నాడు, ఆయన కన్ఫర్మ్ అయ్యాడు. అదొకటి లీక్ అయింది అనుకోండి. ఇక వేరే షోస్ గురించి ఐడియా లేదు. మనకు అగ్ని పరీక్ష 2 జూన్ జూలైలో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్, ది రౌడీస్ ఈ 2 షోస్ అయిపోయిన తర్వాతనే అగ్ని పరీక్ష 2 షో ఉంటుంది. దానికి ఈసారి మాత్రం అప్లికేషన్స్ ఘోరంగా అంటే ఘోరంగా వెళ్తాయి. అయితే ఈ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, ప్రతి అప్డేట్ మన ఛానల్లో నేను ఇస్తుంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మనకు ఇప్పుడు కామనర్స్కి ఎక్కువ అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉంది బిగ్ బాస్ టీం వాళ్ళు. అండ్ ఇంకోటి నాకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఇది రూమర్ నడుస్తుంది, కామనర్స్కి అండ్ సెలబ్రిటీస్కి మధ్య ఈసారి ఉండబోతుంది అని చెప్తున్నారు. మరి అది అగ్ని పరీక్ష 2లోనే ప్లాన్ చేసేలా ఉన్నారు. అలా ప్లాన్ చేస్తే మాత్రం మస్తు రచ్చ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ 3 షోస్కి కామనర్స్కి ఏమన్నా అవకాశం ఉంటే, ముఖ్యంగా అగ్ని పరీక్ష 2కి అండ్ ది రౌడీస్కి, కామనర్స్కి అగ్ని పరీక్ష 2 కన్ఫామ్ కామనర్స్కి ఉంటుంది. అండ్ ది రౌడీస్ కూడా కామనర్స్ కోసం ఉంటే, వీటికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనేది అంత ప్రాసెస్ మన ఛానల్లో చెప్తుంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే వీడియో లైక్ కొట్టండి, చాలామందికి వెళ్తుంది ఇన్ఫర్మేషన్, చాలామందికి తెలుస్తుంది. అది గైస్, ఈ షోస్ అయితే కన్ఫామ్.
ఈసారి బిగ్ బాస్ 10 కూడా గట్టిగా ఉండబోతుంది. బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా ఈసారి బిగ్ బాస్ 10ని మంచిగా ప్లాన్ చేస్తారు. బిగ్ బాస్ 9కు అలాంటి ఆదరణ దక్కింది సెలబ్రిటీస్, మంచి మంచి సెలబ్రిటీస్ లేకున్నా. కాబట్టి ఈసారి మంచిగా ప్లాన్ చేస్తారు, చూద్దాం మరి. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.